దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహీలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి దినము కూడా మనము దేవుని సన్నిధిలో అనగా దేవుని యొక్క ఆధ్యాత్మిక పాఠశాలలో ప్రతిదినము మనము నేర్చుకునేవారిగా, ప్రతిదినము వాక్యమును అధ్యయనం చేసేవారిగా, వాక్యమును అభ్యసించేవారిగా, దేవుని హృదయమును అర్థం చేసుకునేవారిగా మనల్ని ఉంచినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు చెల్లిస్తున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. మన ఆ వ్యక్తిగత విశ్వాస జీవితాల్లో ఎలాంటి గాఢాంధకారపు లోయలు మన జీవితాల్లో వచ్చినప్పటికీ కూడా మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది ఎటువంటి శోధనైనా కానివ్వండి, ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి, దేవుని వాక్యము సెలవిస్తోంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రైజ్ ద లార్డ్. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో, వాక్యమనే నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుని ఆధ్యాత్మిక పాఠశాల అయినటువంటి ఈ తెహిల్లా సంఘములో ప్రతిరోజు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాక్యమనే నూనెతో మన తలను అంటుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేశాను. మన బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములు మన జీవితాల్లో మనము కావాలని ఆశపడితే మనము చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే చిరకాలము యెహోవా మందిరంలో మనము నివాసము చేయాలి. ప్రైజ్ ద లార్డ్. చిరకాలము యెహోవా మందిరములో మనము నివాసము చేసేవారిగా ఉంటే కృపాక్షేమములు మన బ్రతుకు దినములన్నీ కూడా మన వెంట వచ్చును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ సాయంకాలపు ఆరాధనను మనము ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఆరన్ మనల్ని ప్రేయర్లో నడిపిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం యేసు మమ్మల్ని ఈ రోజు కాపాడడానికి పొందాలి, నీకు మనకు కాపాడడానికి పొందాలి. ఏసీ ఆరాధన అంతా మంచిగా చేసినా ముందర నీకే మంచిగా చేసినాక పొందాలి. ఏసీ ఏ ఆరాధన మొత్తం మీకే డెడికేట్ చేస్తున్నాం అసలు మొత్తం అంతా మంచి వండర్ఫుల్ గా మంచిగా చేసినట్టు ఉన్నది. ఏసీ ఈ చిన్న ప్రతి స్నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ సాయంకాలపు ఆరాధనలో మొట్టమొదటి పాట స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా అనే పాట పాడి దేవుని నామాన్ని మనము మహింపరుద్దాం. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ ఆనందమే
నా తండ్రి నీ చిరుపాదమే. నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయా. నెమ్మది ఉదయించే, అది శాశ్వతమైనదయా. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. రేయంత కాచితివి, మరో దినమీచితివి, రేయంత కాచితివి, మరో దినమీచితివి, మరువని నా స్నేహమా, కలసి సంతోషింతును. యేసు మరువని నా స్నేహమా, కలసి సంతోషింతును. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, నీ సేవ మార్గములో ఉత్సాహం నొసగితివి, ఉరికురికి పని చేయా నాకు ఆరోగ్యమీచితివి. ఆమేన్. ఉరికురికి పని చేయా నాకు ఆరోగ్యమీచితివి. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు, వేదన దుఃఖమైనా ఎన్నడు విడదీయదు. యేసయ్యా నీ నీడలో నే దిన దినము జీవింతును. అవును, యేసయ్యా నీ నీడలో నే అనుదినము జీవింతును. ఆమేన్. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ,
కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవానికేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే అయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే, కోటి కోటి స్తోత్రం డాడీ, 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 స్తోత్ర బలి స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా, శుభవేళ ఆనందమే, నా తండ్రి నీ చిరుపాదమే. అవును ప్రభు, మంచి దేవుడవు, మార్పులేని దేవుడవు, నిజమైన దేవుడవు, నమ్మకమైన దేవుడవు నీవే ప్రభువా. ఈ లోకంలో నీకంటే నమ్మదగిన వాడెవరూ లేరయ్యా. నమ్మదగిన దేవుడవు నీవే దేవా. నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఇదిగో తండ్రి నాయన తెహిల్లా మినిస్ట్రీస్ అనే ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో మేమందరము విద్యార్థులుగా చేరి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని మహిమపరుస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ తండ్రి మా జిహ్వ బలి, మా స్తోత్ర బలి మేము మీకు అర్పిస్తుండగా మీ ఆత్మ సహాయము మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి ప్రభువా. ఇజ్రాయేలీల స్తుతుల మీద ఆసీనుడైన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా జీవితంలో ప్రభువా ఇదిగో తండ్రి ఈ నూతన సంవత్సరంలో ఈ 7వ నెల ప్రభువా 20 దినముల వరకు మమ్మల్ని కాచి నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి అనేక పర్యాయములు తండ్రి మేము అనారోగ్యములకు లోనైనప్పుడు, వ్యాధి బాధలకు లోనైనప్పుడు, నాయన అవమానములు నిందలకు లోనైనప్పుడు ప్రభువా నీ శక్తిని చూపించి, నీ శక్తిని మాకు దయచేసి, నీ బలాన్ని దయచేసి మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ సేవా మార్గములో ప్రభువా ఉరికురికి పనిచేసే ఉత్సాహాన్ని నాకు మాకు అందరికీ దయచేశారు. థ్యాంక్ యూ లార్డ్. అయినా మీరు ఇచ్చిన ఉత్సాహాన్ని బట్టి, మీరు ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి దేవా ప్రతిరోజు తండ్రి ఇదిగో నీ పాద సన్నిధిలో చేరే ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తెహిలా సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాం. మనసారా యేసయ్యా అంటూ మిమ్మల్ని ఆరాధించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని దేవా. మరి అనుదినము మీ సన్నిధిలో ప్రభువా మిమ్మల్ని ఘనపరిచే కృప మాకు మీరు దయచేసినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. మరి ఆరాధనలో 2వ పాట, నీవు నా తోడు ఉన్నావా అనే పాట పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా,
నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోని ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నువ్వు మాకు తోడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిన్న నేడు మారిన వాడే నిరంతరము మాకు తోడుగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మార్పు లేని వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నిరంతరము మాకు తోడుగా నడిపిస్తున్నావుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. భయపడకము, దిగులు పడకము అని దేవాయుధుని ఇస్తున్నా దేవా, ధైర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడున్నానని వాగ్దానంతో నడిపిస్తున్నావాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా నువ్వు. అయ్యా ఇదిగో నీ ప్రేమతో దేవా, మా కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవా, నువ్వు మాకు తోడుగా నడిపిస్తున్నావాడా, నీకే మహిమ ఘనత చెల్లిస్తున్నానయ్యా. మా కన్నీళ్ళలో, ఆనందంలో, సంతోషంలో, సుఖ దుఃఖాలలో దేవా, నువ్వు మాకు తోడుగా ఉన్నవాడని వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా రాకపోకల పరిపాట్లో అన్ని విషయాల్లో దేవా, నీవు మాకు సహాయం దయచేసి దేవా, అయ్యా నీ క్షేమములు దయచేసి దేవా, నీ కరుణ కటాక్షములతో దేవా, నీ సన్నిధికి నెమ్మది కలిగిన దేవా, దిగో తండ్రి చల్లని సాయంకాల సమయానికి దేవా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన వాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉన్నవాడు అనువాడైన దేవాది దేవ, మా మధ్య ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ తోడనే కంచి మాకేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నా, నీ దక్షిణ హస్తంతో మమ్మల్ని ఆదుకొట్టిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉంటే దేవా, మాకే భయము లేదయ్యా, ఏ దిగులు లేదయ్యా, ఏ భీతి లేదయ్యా.
ఎందుకంటే నువ్వు మాకు తోడుగా ఉన్నావయ్యా. Amen. నువ్వు మాకు Hallelujah. సమీపంగా ఉన్న దేవుడు అయ్యా. మమ్మల్ని చూచుచున్న దేవుడు అన్నవాడా నీ కొందాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకిస్తువాడా నీకే ఉందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ దేవా నువ్వు సమీపంగా ఉన్న దేవాది Yes, దేవుడవు Lord. అయ్యా. Hallelujah. అయ్యా ఇదిగో యెహోవా నిస్సే అన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. Amen. యెహోవా షమ్మా అన్నవాడా ఇదిగో మమ్మల్ని చూచుచున్న దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. నీ చెయ్యి పెట్టి మమ్మల్ని దేవా అయ్యా ఆదుకుంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ దక్షిణ హస్తముతో దేవా అయ్యా ఇదిగో నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకుంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి అయ్యా నీ చెంకనెత్తుకుంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. నీ కనుపాప వలె మమ్మల్ని కాచుకుంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా నీవు మాకు తోడుగా ఉంటే దేవా ఏ భయము లేదు. నీ Amen. సన్నిధిలో ఉన్న Hallelujah. దేవా నెమ్మది శాంతి సమాధానంతో దేవా మా జీవాత్మలను దేవా నీవు దేవా ఇదిగో నీకు దేవా నీ భద్రమైన మూటలో దేవా నువ్వు దాచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా ప్రాణ ఆత్మ శరీరాలను దేవా నువ్వు కంచె వేసి కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. మా కుటుంబాలను మా గుడారాలను దేవా నువ్వు దేవా ఇదిగో తండ్రి నీ భద్రమైన కోగుట్లో దాచి వేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నా. నీ రెక్కల నీళ్ళలో కాచి కాపాడుతున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎందుకంటే దేవా ఇదిగో మహోన్నతిని చాటిన దేవా మేము నివాసం చేసుకుంటున్నామయ్యా. అయ్యా ఇగో నీ సన్నిధిలో ఉన్న దేవా నెమ్మది శాంతి సమాధానంతో మమ్మల్ని నింపి బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా నీ ఆత్మకే వందనాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో మా మధ్య ఇదిగో తండ్రి దేవా దేవాది దేవుడవే దేవా ఆదరణకర్తవే దేవా ఆత్మతో ఉన్న దేవాది దేవుడా ఇదిగో తండ్రి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని చూస్తున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ నీ ప్రసన్నత నీ సన్నిధికే వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇదిగో ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు మహిమ ఘనత చెల్లిస్తూ ఈ చిన్న ప్రయత్నిస్తున్నాంలని పొంది నా తండ్రి ఆమేన్. ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధనకై ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. In English, Hebrews 13th chapter 18th verse. Jesus Christ is the same yesterday and today and forever. ఆమేన్. इब्रानियों 13 अध्याय 8वीं वचन. यीशु मसीह कल और आज और युग युग एक सा है. आमीन. ఆమేన్. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. జీసస్ క్రైస్ట్ ఈస్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. यीशु मसीह कल और आज और युग युगानु युग एक सा है. దేవుడు పరిశుద్ధ వాక్యమును మన విడికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా నీ కొందనామములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరము ప్రభా మరి నీ యొక్క పాదముల చెంతకు మేము చేరి ఈ చల్లపూట వేళ కొద్ది నిమిషములు నీ మాటలు మేము వినాలని ఆశపడుతుండగా పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ సహాయము మాకు దయచేయమని మీ పరిశుద్ధ లేఖనములలోని కొన్ని మాటలు మా విశ్వాసమును బలపరుచుకొనుటకై ఆధ్యాత్మికముగా మేము బలపడుటకై తండ్రి మీ మాటలు మాకు వినిపించుమని ఈ సమయం అంతటిలో మీ కృప మీ మహిమ మాకు దయచేయమని మీ స్వరాన్ని మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి అధికారము గల నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. చూడండి మరి ఈ లోకములో అనేక విషయములు మారుతూ ఉంటాయి. కాలములు మారుతూ ఉంటాయి. పరిస్థితులు మారుతూ ఉంటాయి. సమయాలు మారుతూ ఉంటాయి. మనుష్యులు మారుతూ ఉంటారు. మనస్సులు మారుతూ ఉంటాయి. ఇష్టాయిష్టాలు మారుతూ ఉంటాయి. మరి ఈరోజు ఉన్నటువంటి మనస్సు రేపు ఉండదు.
ఈరోజు ఉన్నటువంటి ఇష్టము రేపు ఉండదు. ఈరోజు మనుషులు మనల్ని ప్రేమించేవారిగా ఉండొచ్చు, రేపు మనల్ని ద్వేషించేవారిగా ఉండొచ్చు. ఈ లోకంలో అనేకమైనటువంటి విషయములు కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. అయితే నిన్న నేడు నిరంతరము కూడా ఏ మార్పు లేకుండా సర్వకాల సర్వావస్థల యందును కూడా ఒక్కటే రీతిగా ఉన్నవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఒక్క రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు కూడా మారని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. అందుకే చూడండి, మనుష్యులు మారవచ్చు, మనుష్యుల యొక్క విశ్వాసాలు మారచ్చు, లేదా సేవకులు మారచ్చు, మన నమ్మకాలు మారచ్చు. కానీ తరతరముల నుండి కూడా దేవుడు ఎన్నటెన్నటికి మారేటటువంటి దేవుడు కాడు. ఆయన నిన్న ఎలాగైతే ఉన్నాడో నేడు అలాగే ఉన్నాడు. నేడు ఎలాగైతే ఉన్నాడో రేపు అలాగే ఉండేటటువంటి దేవుడు. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి మనము, దేవుడిని వెంబడిస్తున్నటువంటి మనము, దేవుని స్వారూప్యములోనికి మారాలని ఆశపడుతున్నటువంటి మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలి. మన దేవుని గురించి మనము ఎంత ఎక్కువగా తెలుసుకోగలిగితే ఆయనను అంత ఎక్కువగా మనము ప్రేమించగలుగుతాం. మనము దేవుని గురించి ఎక్కువగా ప్రతిరోజు చూడండి, తెహీలా అనబడే ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో మనందరము కూడా విద్యార్థినులుగా ప్రతిరోజు ఈ స్కూల్, ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ యూనివర్స్. ఈ ఆధ్యాత్మిక పాఠశాలలో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి దినము కూడా దేవుని యొక్క మాటలను, దేవుని గురించినటువంటి విషయములను మనము నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మన దేవుడు మార్పు లేని దేవుడు. హీఈస్ అన్చేంజింగ్ గాడ్, హీఈస్ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన అన్ని పరిస్థితులలోనూ కూడా నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో మనం ఆయన నమ్ముకోవచ్చు, మన కష్ట సమయంలో మనం ఆయన నమ్ముకోవచ్చు. ఈ లోకములో ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన కంటే విశ్వసనీయత కలిగినటువంటి దేవుడు ఇంకొకరు లేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, నేను ఎప్పుడు కూడా దేవుని మందిరములోనే ఉండాలనుకుంటున్నా, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగితిని. 27వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే మరి దావీదు యొక్క ఆశ చూడండి, ఎప్పుడు కూడా దేవుని మందిరంలోనే ఉండాలి. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా ప్రసన్నత, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకని యెహోవా మందిరములో దావీదు తన జీవిత కాలమంతా నివసించాలని కోరుకుంటున్నాడంటే, ఆ తర్వాత వచనంలో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడారము మాటున నన్ను దాచును. యెహోవా నా ప్రాణప్రియుడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణప్రియుడు,
నేను ఎవరికి భయపడను. హల్లెలూయా. ఆపత్కాలములో ఆయన మనల్ని తన పర్ణశాలలో తన గుడారపు మాటును దాచేటటువంటి దేవుడు. అందుకే నేను ఎవరికి భయపడను. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. అప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ప్రైజ్ ద లార్డ్. నీ దేవుడు నీ తల ఎత్తే విషయంలో నమ్మదగిన వాడు. ఆమేన్, ఆమేన్. ఆయన మన తల ఎత్తే విషయంలో ఎక్కడ మన తల ఎత్తుతాడంటండి? మన శత్రువులు మనల్ని చుట్టుకొని ఉన్నప్పుడు శత్రువుల కంటే ఎత్తుగా ఆయన మన తల ఎత్తేటటువంటి దేవుడు. ఆయన మారని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మన పితరులను నడిపించినటువంటి దేవుడు, మన మన తండ్రులను మన తాతయ్యలను మన తండ్రులను నడిపించిన దేవుడు, ఈరోజు మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు, మరి రేపటి తరములో మన పిల్లలను నడిపించేటటువంటి దేవుడు, తరతరములకు కూడా యుగ యుగములకు కూడా మారని దేవుడు, మార్పు లేని దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకే చూడండి, మరి 102వ కీర్తనలో 102వ కీర్తన 27వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి 102వ కీర్తన 27వ వచనంలో, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. కాబట్టి నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ప్రొద్దున్న ఒకలాగా, సాయంత్రం ఒకలాగా, ఒకరోజు ఒకలాగా, మరొక రోజు ఇంకోలాగా ఉండేటటువంటి దేవుడు కాదు గాని, ఆయన ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు. ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా ఉన్నటువంటి దేవుడే. అబ్రహాము సమయంలో దేవుడు ఎలా ఉన్నాడు, ఇస్సాకు సమయంలో దేవుడు ఎలా ఉన్నాడు, యాకోబు సమయంలో దేవుడు ఎలా ఉన్నాడు, ఈరోజు మన తరంలో కూడా దేవుడు అలాగే ఉన్నాడు. ఆమేన్. ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మరి చూడండి, వారి సేవకుల కుమారుల యొక్క సంతానమును దేవుని సన్నిధిలో స్థిరపరిచేటటువంటి దేవుడు. ఒక్కసారి దేవుడి సన్నిధికి మనము చేరుకొని దేవుడి యొక్క మార్గంలోనికి మనము రాగలిగితే గనుక, ఆయన చేసినటువంటి వాగ్దానం ఏంటంటే, నీ కుమారులను వారి సంతానమును కూడా దేవుడి సన్నిధిలో నిత్యము స్థిరపరుస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మవచ్చా అంటే 100% నమ్మవచ్చు. ఎందుకంటే ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే చూడండి, 119వ కీర్తన 89వ వచనంలో భక్తుడు ఇలాగంటాడు, యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములు ఉండును. 119వ కీర్తన 89వ వచనాన్ని మనం చదివినప్పుడు, యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగా ఉన్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నవి. చూడండి, దేవుడు భూమిని స్థాపించాడు, అగాధ సముద్రములకు ఎల్లలు వేశాడు, ఆకాశ జలముకు ఆయన హద్దులు వేశాడు. సో కాలములు, సమయములు, కాలగతులు అన్నీ కూడా దేవుని వశంలో ఉన్నాయి. వాటి వాటి సమయము చొప్పున మరి సూర్యుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు వెలుగునిస్తున్నాడు, ఋతువులలో మరి వాటి వాటి క్రమము చొప్పున భూమి మీదకి దేవుడు వర్షాన్ని పంపిస్తున్నాడు. దేవుడు ఆకాశమందు ఆయన వాక్యమును స్థిరపరిచేశాడు.
అది మారదండి. దేవుడు ఆకాశములో మరి స్థిరపరిచినటువంటి దేవుని వాక్యము తరతరములకు కూడా అది మారేటటువంటి కాదు. వాక్యం అంటే ఎవరు? దేవుడు. దేవుడే. వాక్యము స్థిరపరచబడింది. వాక్యములో మార్పు లేదు. వాక్యము నమ్మకమైనది. వాక్యము విశ్వాస్యత కలిగినది. వాక్యము తరతరములకు కూడా నిలిచేది అంటే వాక్యమే దేవుడు. దేవుడే వాక్యమై ఉన్నాడు. కాబట్టి అది ఎన్నటన్నిటికీ కూడా స్థిరముగా ఉన్నటువంటిది, మార్పు లేనటువంటిది. కాబట్టి నిన్నటి దినాన్ని మనం ధ్యానం చేస్తాం. మనల్ని కాపాడే విషయంలో దేవుడు నమ్మదగిన వాడని, అలాగే మనల్ని మన యొక్క పాపాలను క్షమించే విషయంలో దేవుడు నమ్మదగిన వాడని, మనకి ఆయన చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేర్చే విషయంలో నమ్మదగిన వాడని, అలాగే ఆపత్కాలములో ఆయన నమ్మదగిన వాడని మనం ధ్యానం చేస్తాం. మన దేవుడు ఎప్పుడూ కూడా మ్- మార్పు లేనటువంటి దేవుడు, ఆమేన్. మారని దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి మరి ఆ మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో ఒక దృష్టాంతాన్ని మనం చూస్తాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం. అంతలో వారు బెత్సెయాదకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. ఆయన ఆ గ్రుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వారి కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వారిని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారి చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనెను. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరిచూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగెను. అప్పుడు యేసు, నీవు ఊర్లోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశెను. చూడండి మరి యేసుక్రీస్తు ప్రభువారు బెత్సైదాకు వచ్చినటువంటి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చారు. ఆ గ్రుడ్డివాణ్ణి ముట్టవలనని, వానిని స్వస్థపరచవలనని అక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కోరుకున్నారు. మరి ఆ సమయంలో చూడండి మరి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆ సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఎవరిని ఆయన దగ్గరకు తీసుకొచ్చి స్వస్థపరచమని అడిగిన ప్రతిసారి కూడా ఆయన తన చేతులు వారి మీద ఉంచి, నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగి మరి వారిని స్వస్థపరిచేటటువంటి వాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఎప్పుడైతే గ్రుడ్డివాడిని తీసుకుని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చి మరి వానిని ముట్టవలనని వారు వేడుకున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే వెంటనే ఆ గ్రుడ్డివాని యొక్క చెయ్యి పట్టుకుని ఆ ఊరిలోంచి వాడిని బయటకు తీసుకువచ్చి, అడిగిన వెంటనే ఇక్కడ స్వస్థత చేయలేదండి. ఆ ఊర్లో స్వస్థత చేయమని అడిగిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆ గుడ్డివాడి చేయి పట్టుకున్నారు. ఆ గుడ్డివాడి చేయి పట్టుకుని ముందు వాడిని ఆ బెత్సయిదా అనే గ్రామంలోంచి ఆ ఊరి వెలుపలకు తీసుకొచ్చేసారు ఆయన. ఊరి వెలుపలకు తోడుకొని పోయి అప్పుడు వాని కన్నుల మీద ఉమ్మివేసి, వాని మీద చేతులుంచి, నీకేమైనను కనబడుచున్నదా అని వానిని అడుగగా, వాడు కన్నులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారనను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ఆయన తన హస్తముంచి మరి స్వస్థపరిచిన ప్రతి సందర్భంలో కూడా వెంటనే స్వస్థపరచబడ్డారు. కుంటివారు మరి స్వస్థపరచబడ్డారు, గ్రుడ్డివారు స్వస్థపరచబడ్డారు, పుష్టి వ్యాధి కలిగినటువంటి వారు స్వస్థపరచబడ్డారు. అయితే ఈ ఒక్క సందర్భంలో మాత్రమే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు 2 సార్లు చేతులు ఉంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మొదటిసారి మరి ఆయన తన ఉమ్ము
ఆ గుడ్డివాని యొక్క కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా నువ్వు కనబడుచున్నదా అంటే వాడికి కనబడుచున్నది గాని మనుష్యుల వలె నాకు కనబడతలేదు, మనుష్యులు చెట్ల వలె నాకు కనబడుతున్నారు. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. చూడండి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి, నీకు నాకు స్వస్థతను అనుగ్రహించడానికి ఆయన 2 మార్లు ప్రయత్నించేటటువంటి దేవుడు. 2 సార్లు తన హస్తాన్ని మన మీద ఉంచేటటువంటి దేవుడు. ఎందువల్ల ఇలా జరిగింది? దేనికి 2 సార్లు యేసుక్రీస్తు ప్రభువారు వాడి మీద చేయించాల్సి వచ్చింది? ఎందుకని? ఆ ఊరి నుంచి వాడిని వెలుపులకు తోడుకొని రావాల్సి వచ్చింది స్వస్థతనివ్వడం కొరకు. మరి స్వస్థతనిచ్చిన తర్వాత అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాణ్ణి పంపివేశాను. దేనికి ఇలా జరిగింది? స్వస్థతను అనుగ్రహించిన తర్వాత వెళ్ళు, నీ ఊర్లో అందరికి చూపించని చెప్పాలి కదా. కానీ ఊర్లోకి ఎందుకు వెళ్ళవద్దు అని చెప్పాడంటే, మనము మత్తయి సువార్త చదివితే దీని వెనకాల ఉన్నటువంటి మర్మం మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందియుదురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. చూడండి, మరి ఆ 20వ వచనంలో, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. ఆయన అనేకమైనటువంటి అద్భుతాలు చేసి, స్వస్థతలు చేసి, ఆశ్చర్య కార్యములు ఏ పట్టణాల్లో అయితే ఆయన చేశాడో అక్కడ ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే, అస్సలు మీరు ఎన్ని అద్భుతాలైనా చేయండి గాని మా మనస్సును మీ తట్టు త్రిప్పము. కఠినమైనటువంటి మనస్సు గలవారు ఆ పట్టణాల్లో ఉన్నారు. దేవుని తట్టు తిరగడానికి వారు ఎంత మాత్రము కూడా సిద్ధముగా లేరు. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనస్సు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అంటే ఇప్పుడు ఈ గుడ్డివాడు ఏ పట్టణంలో ఉన్నాడు? ఏ పట్టణము వారైతే హృదయ కాఠిన్యము కలిగి మారు మనస్సు పొందక, దేవుని తట్టు తిరగక, దేవుని కార్యములను తమ కళ్ళారా చూచి కూడా మరి మారు మనస్సు పొందనటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి గ్రామము, ఆ పట్టణము బెత్సైదా పట్టణం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ పట్టణం నుంచి వెళ్తున్నప్పుడు ఆ పట్టణంలో అంతకు మునుపు అనేక అద్భుత కార్యాలు చేసినప్పటికీ కూడా ఆ పట్టణ వాసులు ఎటువంటి మారు మనస్సు పొందలేదు. చూడండి, మనము ఒక వ్యక్తిని ఎంతగానో ప్రేమించాం, ఎంతగా ప్రేమించి వారిని ఆదరించిన తర్వాత కూడా ఆ వ్యక్తి మన తట్టు తిరగక, ఆ వ్యక్తి మన మార్గములోనికి రానప్పుడు మనం ఏం చేస్తాం? వారిని విడిచిపెట్టేస్తాం. నేను చెప్పాల్సిందంతా చెప్పానండి. నేను ఎంత ప్రేమించాలో అంతా ప్రేమించానండి. ఆ మనిషి మారినప్పుడు నేనేం చేయను ఇంకా. అందుకే నేనింకా అతని మీద నాకు విరక్తి కలిగింది. మనుష్యులు మారిపోతారు. మొదట ప్రేమిస్తారు, కానీ చివరకు మరి పరిస్థితులను బట్టి మారిపోతారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ పట్టణంలో చేసిన కార్యాలను బట్టి వారు మారు మనసు పొందినప్పుడు ఆయనకి విసుగొచ్చేస్తుంది. మీ దగ్గర చేసిన కార్యాలు నేను వేరే పట్టణాల్లో చేస్తుంటే ఈ పాటికి వారు
గోనెపట్ట కట్టుకుని మారు మనసు పొందుండేవారు. ఇప్పుడు ఆ పట్టణంలోంచి ఒక గుడ్డివాడిని తీసుకొచ్చి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారి ముందు నుంచోపెట్టారు. ఇప్పుడు ఏం చేయాలి యేసుక్రీస్తు ప్రభు వారు? ఇంతకు మునిపే అనేక అద్భుత కార్యాలు నేను ఇక్కడ చేశాను. బట్ ఈ పట్టణంలోని వారు కఠినులు. కాబట్టి ఇక్కడ నేను ఏమి చెయ్యను అని చెప్పి వెనక్కి పంపించేయాలి అతన్ని. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన మారని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఆయన మరి సృష్టి ప్రారంభము మునుపు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఎంత హృదయ కాఠిన్యము గలవారైనప్పటికీ కూడా ఆ పట్టణము మీద దేవునికి భారం ఉంది. అందుకే చూడండి, అతన్ని ఏ ఒక్క ఆత్మ నశించుట కూడా దేవుని చిత్తం కాదంటారు. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి మోకాలు కూడా యేసు నామములో వంగాలి. ప్రతి నాలుక కూడా యేసు క్రీస్తు ప్రభువుని దేవుడిని స్తుతించాలి. ఏ ఒక్క గొర్రె కూడా నశించుట దేవుని చిత్తం కాదు, దేవునికి ఇష్టం కాదు. అందుకే ఈ గుడ్డివాడిని వెనక్కి పంపించకుండా యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే వాడి చెయ్యి పట్టుకుని ఆ బెత్సయిదా ఊర్లోంచి వాడిని అలా బయటికి నడిపించుకుంటూ వచ్చేసారు. మీ ఊర్లో నేను అద్భుత కార్యాలు చేయను అని ఆయన చెప్పాడు. నేను చేయనన్నాను కాబట్టి ఇతన్ని వదిలేయచ్చు కదా, వదలట్లా. అతని చేయి పట్టుకుని మరి తీసుకొచ్చి ఊరి బయటకు తీసుకొచ్చి మరి అతని కన్నుల మీద చేతులుంచి అతనికి చూపు దయచేశాడు ప్రభు. కాబట్టి మనము ఎలాంటి ఘోర పాపములో ఉన్న వారమైనా కూడా మన మీద దేవుడికి ఉండేటటువంటి ప్రేమలో ఎటువంటి మార్పు లేదండి. ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. అందుకే మన దేవుడు మార్పు లేని దేవుడు, మారని దేవుడు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చూడండి, మరి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన తరతరములకు కూడా మారని దేవుడు అని మనం చదివాం. ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవానైన నేను మార్పు లేని వాడను. నేనెన్నటికీ కూడా, అందుకే ఇజ్రాయేలీలు అనేక పర్యాయములు మరి దేవుణ్ణి విసిగించినా కూడా దేవుడికి విసుగు పుట్టించారండి. అలిగి సణిగి గొణిగి దేవుని మీద మరి దాడి చేసేవారు. దేవునికి విసుగు పుట్టించినప్పటికీ కూడా యెహోవానైన నేను మార్పు లేని వాడను విడిచిపెట్టలేదు కదండి. ఎంత మాంసము కావాలని, నీళ్లు కావాలని, ఎన్ని రకాలుగా మరి దేవుణ్ణి వారు శోధించినా కూడా దేవుడు ఇజ్రాయేలీల మీద ఆయనకున్నటువంటి ప్రేమను ఆయన ఎన్నటికీ కూడా విడిచిపెట్టలేదు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఎందుకని అబ్రహాము సంతతి మీరు అని అనలేదు? ఎందుకని ఇస్సాకు సంతతి వారైన మీరు అని రాయబడలేదు అక్కడ? యాకోబు సంతతి వారైన మీరు. యాకోబు మోసగాడు. యాకోబు అనే మాటకు అర్థము మోసగాడు. మీరు ఎలాంటి వారంటే మోసగాళ్ళు. మీరు ఈ రోజు ఒకలా ఉంటారు, రేపు ఒకలా ఉంటారు. ఇస్తే దేవుడు అంటారు, ఇవ్వకపోతే దేవుడు లేడు, ఏమీ లేడు అంటారు. మనుష్యులు మారిపోతూ ఉంటారు. దేవుడు 99 సంవత్సరాలు
కార్యం చేసి ఆ 100వ సంవత్సరంలో ఒకవేళ ఏ కార్యమైనా ఆలస్యమైందంటే దేవుడు మాకేం చేశాడంట? 99 సార్లు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి సమృద్ధినిచ్చి అన్నీ చేసి ఏదో ఒక విషయంలో ఒకవేళ ఆయన చిత్తం ఆలస్యమైతే గనక వెంటనే దేవుడు మాకేం చేశాడంట? అందుకే మనల్ని ఆయన ఏమని పిలుస్తున్నాడంటే, మీరు యాకోబు సంతతి, యాకోబు సంతతి మీరు. అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని లయము చేయలేదు. మీరు మోసగాళ్ళైనా, మోసం చేసినా, దేవుని మీద తిరగబడినా, దేవుని మార్గముల్లో నుంచి తప్పిపోయినా, అనేక పర్యాయములు మనము దేవుణ్ణి విసిగించినా కూడా మనము లయము కాలేదు. దానికి కారణం ఏంటంటే, యెహోవానైన నేను మార్పు లేనివాడను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మార్పు లేనటువంటి దేవుడండి. అందుకే 2వ తిమోతి పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఒక మంచి మాట చెప్తారు. 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చదివినప్పుడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఎస్, చూడండి మనం ఎవరంట? అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఇప్పుడు యెహోవా దేవుడు మనల్ని ఏమన్నాడు? మీరు యాకోబు సంతతి వారు. మీరు యాకోబు సంతతి వారు. అయినా కూడా మీరు లయం కాలేదు. దానికి కారణం ఏంటంటే, యెహోవానైన నేను మార్పు లేని దేవుణ్ణి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు మనల్ని? నమ్మదగిన మీరు నమ్మదగిన వారు కాదు. మనము నమ్మదగని వారము. మనం ఎవరు అండి? నమ్మదగని వారము. దేవుడు ఎవరు? నమ్మదగిన వాడు. మనం ఎవరము? నమ్మదగని వారము. దేవుడు నమ్మదగిన వాడు అంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటటువంటి దేవుడు. యుగ యుగములకు కూడా తరతరములకు కూడా ఆయన తన విశ్వాస్యతలో మార్పు లేనటువంటి దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. మరి మనము నమ్మదగని వారమై ఉన్నాము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ప్రైజ్ ద లార్డ్. ఇదండి దేవుని ప్రేమ. మన దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి. మన దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనము నమ్మదగని వారమైనప్పటికీ కూడా ఆయన మాత్రము నమ్మదగిన వాడుగా ఉంటూ ఆయన స్వభావమునకు విరోధముగా ఆయన ఏది కూడా చేయడండి. అంటే దేవుడు మారిపోతాడా? నో, దేవుడు ఎప్పుడూ మారడు. సంవత్సరములు గడిచిన, యుగములు గడిచిన, కాలాలు మారిన, పరిస్థితులు మారిన, మనుష్యులు మారిన, మన విశ్వాస పరిమాణములో మనము నమ్మదగని వారముగా ఉన్నా, మనము యాకోబు సంతతి వారి వలె ప్రవర్తించినా కూడా ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన తన స్వభావమును ఎప్పటికీ కూడా మార్చుకోడండి. ఈ ఒక్క వాగ్దానం చాలదండి మనకి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత ప్రేమ కలిగిన దేవుడో, ఎంత మార్పు లేని దేవుడో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క మాట చాలు. ఆయన ఎన్నటికీ కూడా తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనము ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేదు. కాబట్టి మనము నమ్మదగిన దేవుని పిల్లలమై ఉన్నామండి. అందువల్లే మనం ఇంకా లయం కాల. అందువల్లే మనం ఇంకా దేవుని ప్రేమలో కొనసాగడానికి కారణం ఏంటంటే, ఆయన మార్పు లేనటువంటి దేవుడు. అనేక పర్యాయాలు మనము దేవునికి వ్యతిరేకముగా చేసినప్పటికీ కూడా ఆయన మనల్ని ఎన్నటెన్నటికీ కూడా ప్రేమించేటటువంటి దేవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 9వ వచనము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసనకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మార్పు లేని దేవుడండి. తండ్రి అయినటువంటి దేవుడు మార్పు లేని దేవుడు, కుమారుడు మార్పు లేని దేవుడు, పరిశుద్ధాత్ముడు నిత్యము నీతో నాతో సంచకరువుగా ఉంటూ మనల్ని విశ్వాసములో బలపరిచేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. సో త్రిత్వమై ఉన్నటువంటి దేవుని యొక్క రాజ్యములో మనము పిల్లలుగా ఉన్నాము. అందుకే మనము లయము కాకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి, మన దేవుడు పురాతన కాలము మొదలుకొని ఏదో కొద్ది రోజులు ఉండేటటువంటి దేవుడు కాదు, శాశ్వత కొద్ది సంవత్సరములు మాత్రమే ఉండేటటువంటి దేవుడు కాదు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు నిలిచి ఉండేటటువంటి దేవుడు మన దేవుడు. సజీవుడైనటువంటి దేవుడు, మార్పు లేని దేవుడు, మారని దేవుడు. అలాంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరము కూడా ఆయన మార్పు లేని ప్రేమను, ఆయన ప్రేమలోని మాధుర్యమును అనుభవిస్తూ మన విశ్వాస జీవితాల్లో మనము బలపడేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, మరి సర్వకాల సర్వావస్థల యందును కూడా మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు ప్రభా. మరి ఆ బెత్సయిదా గ్రామములో తండ్రి నాయనా, మరి వారందరూ కూడా అనేక అద్భుతములను చూచి కూడా వారు మారు మనస్సు పొందకయున్నప్పటికీ కూడా ఆ గ్రుడ్డివాడిని తండ్రి మీరు చేయి పట్టుకుని ఆ ఊరి వెలుపలికి మీరు తోడుకుని వచ్చి దేవా అతని కనులను తాకి అతనికి మీరు స్వస్థత దయచేశారు. అయినా ఆ ఊరి వారిని బట్టి, అక్కడి వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి మీరు ప్రభువా ఆ గ్రుడ్డివాడిని స్వస్థపరచకుండా కూడా ఉండవచ్చు. కానీ మారని దేవుడు మీరు, సదాకాలము మమ్మల్ని ప్రేమించేటటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు మీరు. అందుకే ఆ గ్రుడ్డివాడిని ఊరి వెలుపలకు తోడుకుని వచ్చి స్వస్థపరచి మరలా ఆ ఊరిలోనికి వెళ్ళవద్దని మీరు ఆదేశించారు. మా పాప జీవితాలలో నైనా, మా పాత రోత జీవితాలలో పడి తండ్రి మేము మా పాపముల వలన చచ్చిన వారమై మేము ఉండగా మా చేతులు పట్టుకుని తండ్రి మా పాప జీవితాల్లోంచి మమ్మల్ని బయటకు తోడుకుని వచ్చి నైనా మీ రక్షణ భాగ్యము మాకు దయచేసి నైనా మీ గొప్ప ప్రేమను కలువరి శిలువలో మీరు మాకు చూపించారయ్యా. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు యేసయ్యా అంటే నీ 2 చేతులు చాచి కలువరి శిలువ మీద నీ ప్రాణము పెట్టి నీ రక్తాన్ని చిందించి నీ ఆఖరి నైనా రక్తపు బొట్టును ప్రభువా మా కోసం కార్చిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత ప్రేమ మా మీద ప్రభు, ఎంత ప్రేమయ్యా. పాపులమైనటువంటి మా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నారు ప్రభు. మా చేతులు పట్టుకుని మమ్మల్ని నైనా మా పాప జీవితములో నుండి వెలుపలికి తోడుకొని వచ్చారయ్యా మీరు. థ్యాంక్ యూ లార్డ్. మరలా ఆ ఊరిలోనికి వెళ్ళవద్దు, మరలా నీ పాత జీవితంలోనికి వెళ్ళవద్దు, మరలా నీ పాప జీవితంలోనికి వెళ్ళవద్దు.
నేను నిన్ను విడిపించి ఉన్నాను. ఆమేన్. ఐ హావ్ రిడీమ్డ్ యూ. నేను నిన్ను వెలపెట్టి కొని ఉన్నాను. నేను నిన్ను నా సొత్తుగా చేసుకుని ఉన్నాను. మీరు యాకోబు సంతతి వారయుండి కూడా మీరు ఇంకను లయము కాలేదంటే దానికి కారణము యెహోవానైన నేను మార్పు లేని దేవుడను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు, దేవా మా చేతులు పట్టుకుని మమ్మల్ని తండ్రి మమ్మల్ని వెలుపలకు తీసుకొచ్చేసారయ్యా. మమ్మల్ని రక్షించాలని, మమ్మల్ని కాపాడాలని, ఇదిగో మునిగిపోతున్నటువంటి ఆ పేతురు చేయి పట్టుకొని పైకి లేవదీశారయ్యా మీరు. ప్రభువా, నేను మునిగిపోతున్నాను. నా పాప జీవితంలో, నా లోక జీవితంలో, ఈ లోకంలో నేను మునిగిపోతున్నానని పేతురు మీ తట్టు తిరిగి కేకలు వేసినప్పుడు నువ్వు మునిగిపో అని పేతుర్ని విడిచిపెట్టకుండా దేవా మీ హస్తాన్ని అందించి మీ బాహువును చాపి పేతురు చేయి పట్టుకుని వెలుపలకు లాగారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా, గుడ్డివాడిని తండ్రి వెలుపలకు తీసుకొచ్చారు ప్రభు. మీరు విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ పాపి నశించడం మీ చిత్తము కాదు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మీ గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈరోజు ఇంకను తండ్రి, ఈరోజు ఇంకను ప్రభువా, మేము ఇంకా మా పాప జీవితాల్లో మేము ఉంటుంటే దేవా ఇదిగో తండ్రి మీకు ఆయాసకరమైన పనులు చేసేవారిగా మేము ఉంటుంటే ఈ రాత్రి మారని దేవా నీ సన్నిధిలో మొరపెడుతున్నామయ్యా. మా చేతులు పట్టుకోండి ప్రభువా. గుడ్డివాడి చేతులు పట్టుకున్న దేవా మా చేతులు కూడా పట్టుకోండి అయ్యా. గుడ్డివాడిని ప్రేమించిన దేవా ఇదిగో మమ్మల్ని ప్రేమించండి తండ్రి. మా పాపాలను క్షమించండి అయ్యా. మా పాపాల్లో నుంచి, మా పాప పరిస్థితుల్లో నుంచి మమ్మల్ని వెలుపలకు తోడుకొని రండి. మాకు స్వస్థత దయచేయండి. మా కన్నులు, మా మనోనేత్రములు తెరవండి ప్రభువా. ఈ లోక సంబంధమైనటువంటి దేవత మా మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసిందయ్యా. అందుకే మేము నైనా సత్య దేవుడిని అయినటువంటి మిమ్మల్ని చూడలేకపోతున్నాం. మీ యొక్క ప్రేమను మేము అర్థం చేసుకోలేకపోతున్నాం తండ్రి. నమ్మదగిన దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. మమ్మల్ని వెలుపలకు తీసుకుని వచ్చి మాకు స్వస్థతనిచ్చి మరలా మేము ఆ పాపములోనికి పడకుండా, మరలా మేము మా పాత జీవితంలోనికి వెళ్లకుండా మీ కంచె వేసి మమ్మల్ని కాపాడండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అయ్యో బెత్సయిదా, తీర్పు దినమందు నీ పరిస్థితి ఘోరం తండ్రి. ఆ తీర్పు దినములో ప్రభువా మేము తీర్పులో ప్రవేశించకుండానట్లు మా కోసం మీరు అయినా మీ ప్రాణాన్ని చెల్లించి వెలగా తండ్రి మమ్మల్ని మీ బిడ్డలుగా మార్చుకున్నారు కదయ్యా. థ్యాంక్ యూ లార్డ్. విమోచన క్రయ ధనముగా సిలువలో మీరు సజీవ యాగముగా మీరు బలి అయ్యారు కదయ్యా. మీరు మాకు ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణను మేము వ్యర్థముగా పోనివ్వంతంటారు నైనా. మీరు ఇచ్చిన ఈ రక్షణను మేము వ్యర్థముగా పోనివ్వము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నిన్న నేడు నిరంతరము మారని దేవుడవు, మార్పు లేని దేవుడవు. మేము మారిపోతున్నాం అయ్యా, మేము మారిపోతున్నాం ప్రభువా. మీరు మేలు చేస్తే ఒకలాగుంటున్నాం అయ్యా ప్రభువా. మా జీవితాల్లో శోధనలు వస్తే మేము మారిపోతున్నాం తండ్రి. మీరు ఎన్నటికీ కూడా మారని దేవుడై ఉంటున్నారయ్యా దేవా. మేము కూడా మారకుండా, మేము కూడా రోజుకు ఒకలాగా ఉండకుండా, మేము కూడా మీ వైపే చూస్తూ మీ నమ్మకత్వం నందు, మీ విశ్వాస్యత నందు మేము కూడా నమ్మకం ఉంచి ఇదిగో తండ్రి పౌలు గారు చెప్పినట్టు మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు దేవా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మాకు ఆ టైటిల్ వద్దు ప్రభువా. నమ్మదగని వారమనే ఆ మాట మా జీవితాల్లో మాకొద్దు ప్రభువా. మేము కూడా నమ్మదగిన వారిగా, మేము కూడా మీ యందు నమ్మిక ఇంచు వారిగా, అదిగో నాయనా పురాతన కాలము నుండి శాశ్వత కాలము వరకు మీరు ఉన్నటువంటి దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మేము కూడా మార్పు నొందకుండా మా విశ్వాసంలో తండ్రి నేను మరలా పాపములోనికి పడకుండా మేము మీ వైపు చూస్తూ మా విశ్వాస జీవితాన్ని మేము ప్రభువా కాపాడుకుంటూ
మా నమ్మకత్వాన్ని మేము కాపాడుకుంటూ, మా విశ్వాసమును మేము కాపాడుకుంటూ, మేము గురి యొద్దకు చేరే వరకు, మరలా మీరు రెండవ రాకడలో వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసే వరకు, మా 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 బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, మాలో ఊపిరి ఉన్నంత వరకు మీకు నమ్మకముగా మేము కొనసాగే కృప మాకు దయచేయండి అయ్యా. రేపు ప్రభువా, మధ్యాకాశంలో మేము మిమ్మల్ని కలుసుకున్నప్పుడు, బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా అని అనిపించుకునే వారిగా మమ్మల్ని ఉంచుండయ్యా. గుడ్డివాడిని ఊరి నుండి వెలుపలకు తోడుకుని వచ్చి స్వస్థపరచి మరలా ఆ ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పిన దేవా, మమ్మల్ని కూడా తండ్రి మా పాత జీవితాల్లోకి మేము మరలా వెళ్లకుండా మీ వైపే చూస్తూ విశ్వాసముగా గురి ఎద్దుకు మేము కొనసాగే వారిగా మీ కృప దయచేయమని, నీ నిత్యమైనటువంటి ప్రేమను ప్రభువా, నీ అనాది సంకల్పమును తండ్రి, నీవు వాత్సల్యతను, నీ కృపా బాహుళ్యతను ప్రభువా మా జీవితాల్లో మేము అనుభవించే వారిగా, నీ పిల్లల పిల్లల తరముల వరకు కూడా నేను స్థిరపరిచానని చెప్పిన దేవా, మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం దయచేసి నడిపించమని, తెహిలా సంఘమును ప్రభా, ఈ ఆధ్యాత్మిక పాఠశాలను మీ చేతులకు సమర్పిస్తుండగా ప్రతి ఒక్కరికి అనుదినము మీరు బోధించుచు తండ్రి, మెట్టు మెట్టుకు ప్రభా మేము మా విశ్వాసములో బలపడుటకు, దేవునిలో బలపడుటకు మీ కృప దయచేసినందుకే మీ కొందనాలు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మను శోధంలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, ఇజ్రాయేలు దేశమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, విత్తబడినటువంటి వాక్యమునకు, ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వివేక్ సార్, రత్నేష్ సార్ అండ్ హానోక్ సార్లకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.